నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చైనా అంటేనే మోసకారి, స్నేహం పేరుతో వెన్నుపోటు దాని నైజం. మొదటి నుంచి కూడా దాని తీరు అలాగే ఉంది. అదేం కొత్త కాదు. సరిహద్దుల్లో తాజా ఘర్షణలతో అది మరోసారి సుస్పష్టమైంది. తన నిజ రూపాన్ని చైనా ప్రదర్శించింది. చైనా సరిహద్దుల్లో పదుల సంఖ్యలో సైనికులు అమరులు కావడం భారత్లో ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. ఈలోగా చైనా మరో కొత్త నాటకానికి తెరదీసింది. ఉన్నత స్థాయిలో చర్చలంటూ బేరం పెట్టింది. గతంలో ఇలా చేసే దొంగ దెబ్బతీసింది. చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత సైనిక సామర్థ్యం ఎంత, భారత్ను చుట్టుముడుతూ చైనా అనుసరిస్తోన్న వ్యూహాలేంటి అనే ఆసక్తి కూడా పెరిగింది. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. ఆక్సాయ్ చిన్ ప్రాంతం కూడా తమదే అని భారత్ ప్రకటించడం చైనాకు మింగుడు పడ్డం లేదు. ప్రస్తుతం అది చైనా ఆక్రమణలో ఉంది. దాన్ని పూర్తిగా సొంతం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తూ ఉంది. అందుకే ఆక్సాయ్ చిన్ను భారత్తో అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే ప్రాంతాలని ఆక్రమించుకుంటోంది. చైనా సరిహద్దులో తాజాగా జరిగిన ఘర్షణలు ఈ వ్యూహాత్మక ప్రాంతాల్లోనే జరిగాయి. ఆక్సాయ్ చిన్ను భారత్తో కలపడంలో గాల్వాన్ లోయ కీలకంగా ఉంది. అందుకే అది రెండు దేశాల మధ్య ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. భారత్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు కొత్తేం కాదు. ఒక్కో అంగుళం చొప్పున ఆక్రమించటం దాని విధానం. ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చరిత్ర చైనాకుంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో సైతం చైనా ఈ విధంగానే ఆక్రమణలకు పాల్పడటం మాత్రం భారత్కు ఆందోళన కలిగించేదిగా మారింది. గతంలో భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా చైనా ఆక్రమించుకుంటోంది. వీటిలో ముఖ్యమైనది తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయ. దశాబ్దాలుగా గాల్వాన్ లోయపై ఎలాంటి వివాదం లేదని, అది పూర్తిగా తమకు చెందిందేనని భారత్ ఎప్పటినుంచో అంటోంది. చైనా మాత్రం ఇప్పుడు గాల్వాన్ లోయ మొత్తం తనదేనని వాదిస్తోంది. తాజాగా భారత్ చైనా ఘర్షణలు జరిగింది కూడా ఈ వ్యూహాత్మక ప్రాంతంలోనే. మే నెల మొదట్లో చైనా దళాలు ఈ లోయలోకి చొచ్చుకొచ్చాయి. దాంతో మే 5వ తేదీ రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. 1962లో యుద్ధం జరిగినప్పుడు చైనా సైన్యం మొదటగా దాడి చేసింది గాల్వాన్ లోయలో ఉన్న భారత్ స్థావరంపైనే. రెండు దేశాల మధ్య అప్పట్లో జరిగిన యుద్ధానికి చిచ్చు పెట్టింది కూడా ఈ సంఘటనే. అంటే నాటి నుంచి కూడా ఈ ప్రాంతం భారత్లోనే ఉందన్న విషయం స్పష్టమవుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఓ దేశం రోడ్డు నిర్మిస్తుంటే మరో దేశం ఆందోళన చెందటం సహజమే. సరిహద్దులో చైనా తన భూభాగంలో 1000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఆ విషయంలో భారత్ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. భారత్ తన భూభాగంలో రోడ్లు వేస్తున్నప్పుడు మాత్రం వాటిని అడ్డుకునేందుకు చైనా ప్రయత్నించింది. 2001లో డార్బక్ షయోక్ దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డు నిర్మాణం భారత్ చేపట్టింది. ఇటీవలే దీన్ని ప్రారంభించారు. ఇది లేహ్ను కారాకోరం కనుమతో అనుసంధానిస్తుంది. 2 రోజులు పట్టే ప్రయాణం 6 గంటల్లో పూర్తయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అదే చైనాకు మింగుడు పడలేదు. ఈ రోడ్డు గుండా భారత్ సైనిక దళాలు ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చేరుకోవటం సులభమవుతుందని చైనా భావించింది. భారత్ ఎప్పటికైనా ఆక్సాయ్ చిన్ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చైనా భావిస్తోంది. అందుకే తూర్పు లదాఖ్లో పలు ప్రాంతాలపై సరిహద్దు వివాదాలను రేకెత్తిస్తోంది.
దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్డుకు చేరువలో ఉండటంతో గాల్వాయ్ లోయలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోడ్డు వాస్తవాధీన రేఖకు దాదాపు సమాంతరంగా వెళ్తుంది. నాడు నెహ్రూ హయాంలో హిందీ చీనీ భాయి భాయ్ అంటూనే చైనా వెన్నుపోటు పొడిచింది. భారత్పై దండెత్తి ఆక్రమణలకు పాల్పడింది. నేడు అధికారికంగా యుద్ధం అంటూ ప్రకటించకుండానే మరోసారి భారీగా ఆక్రమణలకు తెగబడుతోంది. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అది యుద్ధానికి దారి తీయగలదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చైనా సైనిక పాటవాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1962 నాటి యుద్ధంలో భారత్ ఓటమి చవిచూసింది. కాకపోతే నాటికి నేటికి ఎంతో తేడా వచ్చింది. సైనిక పరంగా చైనాకు ధీటుగా భారత్ ఎదిగింది. అంతేకాదు సంప్రదాయక యుద్ధం గనుక జరిగితే భారత్దే పైచేయి కాగలదన్న ధీమా కూడా ఉంది. అదే సమయంలో యుద్ధం ప్రకటించకుండానే గాల్వన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్, పాంకాంగ్ లేక్, ఫింగర్స్ 8 ప్రాంతాల్లో చైనా చొరబడింది. ఈ చొరబాట్లను అడ్డుకునే క్రమంలోనే తాజా ఘర్షణలు జరిగాయి. 1962తో పోలిస్తే భారత్ సైన్యాన్ని ఎంతో ఆధునీకరించింది. అత్యుత్తమ యుద్ధ ట్యాంకులు భారత్ వద్ద ఉన్నాయి. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కింద మిసైల్ ప్రోగ్రామ్ ని చేపట్టింది. సైబర్ వార్ చేపట్టేందుకు ప్రత్యేక దళాన్ని రూపొందించుకుంది. వైమానిక దళం విషయానికి వస్తే 4వ తరం, 5వ తరం ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. త్వరలోనే రాఫెల్ యుద్ధ విమానాలు కూడా రానున్నాయి. చైనా వద్ద డాంగ్ఫెంగ్ బాలిస్టిక్ క్షిపణులు, భారత్ వద్ద అగ్ని, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఉన్నాయి. చైనా తన పొరుగు దేశాలతో సరిహద్దు తగాదాలు ఎదుర్కొంటోంది. అందుకే అది పూర్తి స్థాయిలో తన యుద్ధ విమానాలను భారత్ సరిహద్దుల్లోకి మళ్లించలేదు. అదే సమయంలో భారత్ ఒక్క చైనాపైకే తన 101 ఫైటర్స్ ని రంగంలోకి దింపే వీలుందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడిస్తోంది. చైనాకు ఉన్న J-10 ఫైటర్ విమానాలను భారత్కు ఉన్న మిరేజ్ 2000తో పోల్చొచ్చు. చైనా వద్ద ఉన్న J-11, సుఖోయ్ 27ల కన్నా కూడా భారత్ వద్ద ఉన్న సుఖోయ్ 30 MKL విమానాలు మరింత శక్తివంతమైనవి. మిలిటరీ బడ్జెట్ విషయానికి వస్తే చైనా యావత్ ప్రపంచంలో 2వ స్థానంలో నిలిచింది. భారత్ 3వ స్థానంలో ఉంది. చైనా వద్ద మొత్తం మీద 3210 యుద్ధ విమానాలున్నాయి. భారత్ వద్ద 2213 యుద్ధ విమానాలున్నాయి. భారత్తో పోలిస్తే చైనా వద్ద రెండింతలుగా ఫైటర్లు, ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. యుద్ధ సమయంలో సేవలు అందించగల విమానాశ్రయాలు చైనాలో 507 ఉంటే భారత్ వద్ద 346 ఉన్నాయి. చైనా వద్ద 3200 యుద్ధ ట్యాంకులుంటే భారత్ వద్ద 4200 దాకా ఉన్నాయి. చైనా వద్ద ఫైటింగ్ వెహికల్స్ 33,000 దాకా ఉన్నాయి. భారత్ వద్ద మాత్రం ఇవి తక్కువే. మొత్తం మీద 8600 దాకా ఉన్నాయి. చైనా వద్ద రాకెట్ ప్రొజెక్టర్లు 2600 దాకా ఉన్నాయి. భారత్ వద్ద ఇవి 266 మాత్రమే ఉన్నాయి. చైనా యుద్ధ నౌకలు లాంటి నావెల్ అసెట్స్ 777 దాకా ఉన్నాయి. భారత్ వద్ద 285 ఉన్నాయి. చైనా వద్ద 74 జలాంతర్గాములున్నాయి. భారత్ వద్ద 16 మాత్రమే ఉన్నాయి. చైనాకు 36 డిస్ట్రాయర్స్ ఉంటే భారత్ వద్ద 11 మాత్రమే ఉన్నాయి. అయితే చైనా తన వద్ద ఉన్న బలగాలన్నింటినీ ఇండియాపైనే కేంద్రీకరించలేదు. పొరుగు దేశాలతో దానికి ఎన్నో తగాదాలున్నాయి. భారత్ మాత్రం అవసరమైన పక్షంలో భారీగా తన బలగాలను చైనాపై గురిపెట్టే అవకాశం ఉంది. ఓ 15 ఏళ్ల నుంచి భారత్ తన సైన్యాన్ని శక్తివంతం చేసుకోవటం మొదలైంది. చైనా సరిహద్దుల్లో 73 వ్యూహాత్మక రోడ్లను నిర్మించింది. అరుణాచల్ ప్రదేశ్లో సైన్యాన్ని అధికం చేసింది. చైనా ఆక్రమణలను ఎదుర్కొనే వ్యూహాల్లో కూడా మార్పు వచ్చింది. ఆక్రమణలను తిప్పికొట్టడం మొదలైంది. ఈ విధమైన మార్పు వల్లే సరిహద్దుల్లో ఘర్షణలు కూడా అధికమయ్యాయి. చైనాతో పోలిస్తే భారత్ వైమానిక దళం వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉంది. ఇండియా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫీల్డ్స్ మైదాన ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. దాంతో పూర్తి స్థాయి పేలోడ్స్ వాయుసేన తన కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలవుతుంది. చైనా ఎయిర్ ఫీల్డ్స్ ఎత్తైన ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. దాంతో చైనా విమానాలు పూర్తి పేలోడ్తో కార్యకలాపాలు నిర్వహించలేవు.
C-130, C-17 చినూక్ హెలికాప్టర్లను సైన్యంలోకి తీసుకోవడంతో వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యం కూడా పెరిగింది. తన సైనిక సంపత్తిని పెంచుకుంటూ వచ్చింది. భారత్తో స్నేహం కోరుకుంటున్నామని చైనా అంటోంది. చేతల్లో మాత్రం శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. నేలపై మాత్రమే కాదు, సముద్రంలోనూ స్థావరాలతో భారత్ను చుట్టుముట్టేస్తోంది. భారీ రుణాల పేరిట వివిధ దేశాల్ని రుణాల ఊబిలోకి దించింది. ముత్యాలహారం పేరిట అక్కడ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. అంతేకాకుండా హిందూ మహాసముద్రంలో కూడా తన బలగాలను మోహరిస్తోంది. భారత్ పొరుగున ఉన్న దేశాల్లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్, శ్రీలంక, మాల్దీవులను రుణాల ఊబిలోకి దింపింది. అక్కడ తన స్థావరాలు ఏర్పాటు చేసుకుంటోంది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్లోని గ్వడార్ ఓడరేవు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. భారత నౌకాదళంపై నిఘా వేసేందుకు తన అణు జలాంతర్గాములను అక్కడే ఉంచే వ్యూహం పన్నింది. మాల్దీవుల వద్ద ఒక కృత్రిమ దీవిని ఏర్పాటు చేస్తోంది. బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో తన జలాంతర్గాములకు శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకుంది. దీంతో భారత్ తూర్పు తీరం సమీపంలోనే చైనా పాగా వేసినట్లయింది. అంతేకాదు, భారత్ను సముద్రపరంగా చుట్టుముట్టేందుకు ముత్యాలహారం వ్యూహాన్ని అనుసరిస్తోంది. పెట్టుబడులు, రుణాలు, ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆయా దేశాల్లో తిష్ట వేస్తోంది. శ్రీలంకలో ఇదే విధంగా చేసి 2 ఓడరేవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. చైనా ముత్యాలహారానికి ప్రతిగా భారత్ వజ్రాలహారం వ్యూహం అనుసరిస్తోంది. ఒమన్, బ్రిటన్, ఇరాన్, ఇండోనేషియా, సీషెల్స్, సింగపూర్లలో తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోంది. జపాన్, వియత్నాం, మంగోలియాలతో కూడా ఈ విషయమై చర్చలు జరుపుతోంది. భారత్ మొదటి నుంచి కూడా వివిధ దేశాలతో స్నేహ సంబంధాల్ని కోరుకుంటూ వచ్చింది. అమెరికా, సోవియట్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగినప్పుడు కూడా 2 దేశాలతోనూ స్నేహం చేసింది. ఏదో ఒక కూటమిలో చేరకుండా ఉండడమే భారత్ వ్యూహంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోతున్నాయి. అమెరికా కూటమిలో భారత్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఒక జట్టుగా ఏర్పడితే ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు అమరులు కావడం భారత్లో ఆగ్రహావేశాలు రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లుగా చైనా బెదిరించి లొంగదీసుకునే వ్యూహాన్ని అనుసరించింది. చైనా పట్ల ఇక కఠిన వైఖరి అనుసరించాలనే డిమాండ్ ఇప్పుడొస్తోంది. అవసరమైతే పరిమిత స్థాయి యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలనే వాదన వినవస్తోంది. యుద్ధం రావాలని ఎవరూ కోరుకోరు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అందుకు సన్నద్ధం కాక తప్పదు. అలా సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చినట్లుగానే ఉంది. ఎవరి గోతిని వారే తవ్వుకుంటారని ఒక సామెత. చైనా విషయంలో అది అక్షరాలా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలన్నది భారత్ లక్ష్యం. చైనా మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. చైనా పట్ల మెతగ్గా వ్యవహరించడంలో అర్థం లేదనే విషయం స్పష్టమైంది. దాని కుటిల బుద్ధి ఎన్నటికీ మారదని రుజువైంది. ఇక భారత్ సైతం దూకుడుగానే ఉండాల్సిన సమయం వచ్చినట్లుగా ఉంది. ఎస్, ఇది వాల్టి మార్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి HM TV.